జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ 12వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాంగ్చుక్ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. 11 రోజుల్లో ఆయన దాదాపు 7 కిలోలు తగ్గారు. ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆందోళనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఆందోళనలో భాగంగానే ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన ఆమరణ నిరాహార దీక్ష అనేది కూడా కొనసాగిస్తున్నారు. సుమారు 12 రోజులుగా కూడా ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్షలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. 11 రోజులకు అంటే నిన్నటి వరకు కూడా ఆయన సుమారు 7 కేజీల బరువు అనేది కూడా తగ్గడంతో పాటు శరీరంలో అనేక మార్పులు అనేది కూడా వస్తున్నట్లుగా వైద్యులు చెప్తా ఉన్నారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఆయన హంగర్ స్ట్రైక్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది విద్యార్థులు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడవచ్చు. జంతర్ మంతర్ లో ఒక ప్రత్యేకమైనటువంటి స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్ మీదనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు అభిజిత్, ఆయనతో పాటు సోనం వాంగ్చుక్ ఇద్దరు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. డే 1 నుంచి కూడా విద్యార్థి లోకమంతా కూడా ఒకటే చెప్తా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయనే రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అనేటువంటి నినాదంతో వారు ఈ ఆందోళనలు అయితే పాల్గొంటున్నారు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా జవాబుదారీతనంగా ఉండాలి. దానిలో ప్రధాన ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ అంశం నుంచి మొదలుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరీక్షల్లో లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారాలు బయటపడడం, లేకపోతే సిబిఎస్ఈకి సంబంధించిన పేపర్లకు సంబంధించి మూల్యాంకనంలో కూడా కొన్ని తప్పులు దొరికినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టాలి అనేటువంటి డిమాండ్ అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. కీలకంగా ఈ జంతర్ మంతర్ లో అనేక ఆందోళనలు గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఈ జంతర్ మంతర్ అంతా కూడా విద్యార్థులకు సంబంధించిన నిరసన ప్రదర్శనకు ఒక వేదికగా మారిందని చెప్పుకోవాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని మేజర్ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా వారి టెంట్స్ ని ఏర్పాటు చేసుకున్నారు. వారు కూడా హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కీలకంగా విద్యార్థి సంఘాలకు సంబంధించి ఐసా కావచ్చు, లేకపోతే కేవైఎస్, ఇట్లా ఎస్ఎఫ్ఐ ఇట్లాంటి ప్రధాన విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా హంగర్ స్ట్రైక్ లో పాల్గొంటున్నారు. ప్రధానంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేపర్ లీకేలు సుమారు 89 పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్ లీక్లు అయ్యాయి. వాటిపైన ఎలాంటి చర్యలు లేదు. ఆ తర్వాత ఇటీవల నీట్ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కీలకంగా సుమారు 22 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ విద్యార్థుల ఆత్మహత్యలకు పూర్తి స్థాయిలో కేంద్రం బాధ్యత వహించాలనేటువంటి డిమాండ్ ను కూడా విడిచేస్తా ఉన్నారు. ఇక పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మెకానిజం ఉండాలి. అలాగే విద్యా వ్యవస్థలో ఇప్పటి అన్ని లోపాలను కూడా సరిచేస్తూ వాటికి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి అయితే ప్రస్తుతానికైతే విద్యార్థి లోకం అంతా కూడా ఆందోళనలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే జంతర్ మంతర్ లో సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేది కూడా కొనసాగుతా ఉంది. 12వ రోజుకు చేరుకుంది. ఏ క్షణాన్నైనా పోలీసులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఈ స్టేజ్ వెనకాల విద్యార్థులందరూ కూడా నిరసన అనేది కూడా తెలుపుతా ఉన్నారు. విద్యార్థులకు సంబంధించి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.